తెలుగు తెరపై కృష్ణుడు రాముడు పాత్రలు తలుచుకోగానే ఎన్టీఆర్ ఎలా గుర్తొస్తారో యేసుక్రీస్తు అనగానే టక్కును గుర్తుంచే నటుడు ఒకరున్నారు. ఆయనే విజయ్ చందర్. 1978 క్రిస్మస్ సందర్భంగా విడుదలైన కరుణామయుడు చిత్రంతో సినీ ప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు ఆయన. భారతీయ చిత్రసీమలో యేసుక్రీస్తు మీద వచ్చిన సినిమాల్లో అత్యంత కమనీయ చిత్రంగా పేరు తెచ్చుకుంది ఈ కరుణామయుడే. విజయ్ చందర్ హీరోగా నటిస్తూ స్వయంగా నిర్మించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు భీమ్ సింగ్ రూపొందించారు. వెండి తెరపై అద్భుత దృశ్య కావ్యంగా పేరు తెచ్చుకున్న ఈ సినిమాకి సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాల్ని ఈ క్రిస్మస్ సందర్భంగా మీతో పంచుకోబోతున్నాం. ఇంగ్లీష్ సినిమా ది కింగ్ ఆఫ్ కింగ్స్ ఆధారంగా ఈ కరుణామయుడిని రూపొందించారు. యేసుక్రీస్తు పాత్ర వేయాలని మొదలుపెట్టిన వారు చివరి వరకు బతకరు అనే భయంతో ఉన్న రోజుల్లో ఎంతో దృఢ సంకల్పంతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు విజయ్ చందర్. అయితే దీన్ని 1974లో మొదలుపెట్టగా అన్ని సవాళ్లు దాటుకుని తెరపై తీసుకురావడానికి దాదాపు 4 ఏళ్లు పట్టింది. అలా 1978 క్రిస్మస్ కు థియేటర్లోకి వచ్చింది. దురదృష్టం ఏంటంటే ఈ సినిమా ముగింపు దశలో ఉండగానే 1978 జనవరిలో దర్శకుడు భీమ్ సింగ్ కన్నుమూశారు. దీంతో క్రిస్టఫర్ కోలో అనే మరో దర్శకుడి సాయంతో మిగిలిన చిత్రీకరణ పూర్తి చేశారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం కేవలం మౌత్ టాక్ తోనే సంచలన విజయాన్ని అందుకుంది. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులు అలవాటైన హిందూ పౌరాణిక చిత్రాల్లా రూపొందించడమే దీని విజయానికి ప్రధాన కారణమంటారు సినీ ప్రేమికులు. ముఖ్యంగా క్లైమాక్స్ లో యేసుక్రీస్తు సిలువ వేసే సీన్ అద్భుతంగా పండింది. అప్పట్లో ఈ సీన్ చూసి ప్రేక్షకులంతా కంటతడి పెట్టుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చేవారంట. ఇక ఈ సినిమాలోని కదిలింది కరుణరథం, పరలోకమందున్న మా తండ్రి, కదిలే మువ్వల సందడిలో, పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా పాటలు ప్రేక్షకుల్ని భక్తి పారవశంలో ఓలాడించాయి. ఈ చిత్రం అప్పట్లో ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్యనందిని అందుకుంది. అంతేకాదు ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా మోదుకూరి జాన్సన్ కు నంది అవార్డు దక్కింది. ఇది విడుదల తర్వాత 14 భాషల్లో డబ్ అవడమే కాకుండా ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఎన్నో దేశాల్లో ప్రదర్శితమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి.